గురుగారు ఏ సమయాల్లో ఏ దేవుళ్ళని పూజించాలి మనం సర్వసాధారణంగా? ఏ సమయాల్లో ఏ దేవుని అంటున్నారు కదా! హ్మ్. అసలు మొట్టమొదటి దేవుడు ఎవరనుకుంటున్నారు? విఘ్నేశ్వరుడు. కదా! హ్మ్. ఆ విఘ్నేశ్వరుడే మొట్టమొదటి దేవుడని మనకెలా తెలిసింది? ఏమో పురాణాల్లో అలా అంటుంటారు గదా! అలా. సరే పురాణాలున్నాయి. ఓకే. హ్మ్. పురాణాలు కూడా మనకెలా తెలుస్తున్నాయి? అంటే ఒకదానికి ఒకటి మదర్ డాక్యుమెంట్ ఉండాలి కదా! హ్మ్. ఆ పురాణాలనేవి డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ మనకెలా తెలిసాయి? ఎలా అంటే ఏమో నాకంత తెలీదు. నేను ఇప్పుడు మన ఛానెల్‌కొస్తున్నాను. హ్మ్. ఏదైనా నేను వీడియోని ప్రారంభించేటప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ అంటున్నాను. హ్మ్. మరి తల్లిదండ్రులే మొదటి దేవతలు. హ్మ్. వాళ్ళను పక్కన పెట్టి ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగినా, అష్టాదశ శక్తి పీఠాలు తిరిగినా అనుగ్రహం రాదు. హ్మ్. వాళ్ళు ఈ శరీరాన్ని ఇవ్వకపోతే పురాణాలు ఉన్నాయని మనకెట్ట తెలుస్తుంది? విఘ్నేశ్వరుడు ఉన్నాడని మనకెట్ట తెలుస్తుంది? మిగిలిన జీవితం అనుభవిస్తున్నటువంటి కష్టమైన ఒక అదృష్టమే. హ్మ్. కష్టాలు నిజమైన అదృష్టాలు. అవునా? అవి బాధపెట్టి జీవితాన్ని నేర్పిస్తాయి. హ్మ్. అవి రాకపోతే మనము రాటు తెలము. హ్మ్. మనం కష్టాలు రాకూడదని కోరుకుంటాం. ఎంత ఎక్కువ వస్తే అంత గొప్పవాళ్ళు అవుతారు. అవును. నెల్సన్ మండేలని 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో ఒక చీకటి గదిలో పెట్టేశారు. హ్మ్. పూర్తిగా చీకటి. ఒక్క హోల్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మాత్రం ఆయనకు కొద్ది ఫుడ్ ఆ హోల్‌లో ఇస్తారు అంతే. ఆయన 20 సంవత్సరాల తర్వాత బయటొచ్చి దక్షిణాఫ్రికాకు స్వాతంత్రం తెచ్చాడు. హ్మ్. అందుకే ఆయన చీకటి సూర్యుడు అని పేరు ఆయనకి. అవునవును. మరి అంత కష్టం ఎవరికొచ్చింది? ఆయన దాన్ని ఇష్టంగా స్వీకరించాడు. దేశాన్ని సృష్టించాడు. హ్మ్. కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులే మొదటి దేవతలు. హ్మ్. వాళ్ళని విస్మరించి మనం ఏ దేవతలను ఆరాధించినా ఫలితం రాదు. హ్మ్. వాళ్ళని పూజించి ఏ దేవతను పూజించకపోయినా నష్టమేమి రాదు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులను పూజించాలంటే ఏం చేయాలి మరి? విఘ్నేశ్వరుడే కదా మీరు మొదటి దేవుడన్నారు. అవును. ఆయన మరి తల్లిదండ్రులను ప్రదక్షిణ చేసేసి సమస్త విశ్వాన్ని సృష్టించిన ఫలితాన్ని పొంది అక్కడొచ్చిన జ్ఞాన ఫలాన్ని తిన్నాడు. హ్మ్. అది కూడా అంగీకరించారు. శివపార్వతులు ఆయన ప్రదర్శన చేశాడు. హ్మ్. 3 ప్రదర్శనలు చేసి ఒక జ్ఞాన ఫలం తీసుకున్నాడు. హ్మ్. మరి ఆయన మొదటి దేవుడే సూచించింది అదే కదా! మరి అదే మరి మనం చేయాలి కదా మరి. మనం హ్మ్. దీన్ని చేసిన తర్వాత ఏ దేవుడి దగ్గరికెళ్ళినా మనకు అనుగ్రహం వస్తుంది. ముందు హ్మ్. చేయాల్సినటువంటి నంబర్ 1 అంటే కారు మనం ఎక్కితే నాలుగో గేర్ ఏస్తామా? మొదటి గేర్ ఏస్తామా? ఏమో నాకు తెలీదు. మొదటి గేరే వేస్తాము. ఓకే. మొదటి గేర్ వేస్తేనే తర్వాత కారు నడపనవుతుంది. హ్మ్. కాబట్టి మొదటి గేర్ ఎవరు మనకు? తల్లిదండ్రులు. హ్మ్. వీళ్ళను వీళ్ళ ఆశీర్వాదం ఉన్న తర్వాతనే ఏ దేవుడిని అనుగ్రహిస్తాడు. తల్లి, తండ్రిని కూడా చూడని వ్యక్తి మన దగ్గరకొచ్చి 100 కొబ్బరికాయలు కొడుతున్నాడు. మనం ఎక్కడి నుంచి ఇచ్చేది? కనీస ధర్మాలు పాటించడం లేదు అని వాళ్ళు కూడా ఏమి ఇవ్వరు. అందుకే ఆలయాలకు వెళ్తున్నాము. మాకు ఫలితం రావట్లేదు రావడం అంటే లేదు. ఎందుకొస్తాయి? ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఏమొస్తాయి? ఏమి రావు. హ్మ్. కాబట్టి ఏ దేవతను ఎప్పుడు పూజించాలంటే తల్లిదండ్రులను పట్టించుకున్న తర్వాత మనము ఇంక అందరు దేవతలు మనకు రెడ్ కార్పెట్ ఏస్తారు. బాబు నీకు ఇస్తా తీసుకో హ్యాపీగా. హ్మ్. కాబట్టి వాళ్ళకి మించిన దైవాలు లేరు. హ్మ్. రాత్రి పగలు ఏర్పడుతుందంటే సత్యం అనేటువంటి ఇది ఉంది కాబట్టే సత్యం అనేది ఆధారంగా రాత్రి పగలు ఏర్పడుతున్నాయి. హ్మ్. సముద్రం కన్నా లోతైనది తల్లి గర్భము. అవును. ఆకాశం కన్నా విశాలమైనది తండ్రి హృదయము. మరి వాళ్ళకి మించిన దేవతలు ఎవరున్నారు? ఈ ధర్మాలు తెలుసుకొని ఆచరించడం ద్వారా తర్వాత మన మంచి ఇష్టదైవము, కులదైవము, పితృదేవతలు వీళ్ళంతా వస్తారు. కులదైవము అంటే మన ఇంటికి మాత్రమే దేవుడు. మన సర్నేమ్‌కి మాత్రమే దేవుడు. హ్మ్. పితృదేవతలు అంటే మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు. హ్మ్. వాళ్ళకు తల్లిదండ్రులు ఉన్నారు కదా! అవును. వీళ్ళంతా మొదటి వరుసలోకి వస్తారు. కులదైవం అంటే మన కులానికంటే ఒక ఇప్పుడు ఒక వంశం ఉంటుంది. ఆ ఇంటికి ఒక పేరు ఉంటుంది. ఫలానా వాళ్ళని. హ్మ్. వాళ్ళ ఆ వంశం వృక్షానికి మాత్రమే దేవత ఉంటుంది ఒకామె. హ్మ్. ఆమెను ఒక చెట్టు కింద పూజిస్తారు. హ్మ్. వేప చెట్టు, మామిడి చెట్టు, రావి చెట్టు అవును. ఇలా. ఆ చెట్టు కింద పెట్టి పూజించే వాళ్ళంతా కులదేవతలు. హ్మ్. కులదేవతను ఎవరు విస్మరిస్తారో వాళ్ళు కాశీకి పోయినా గానీ మోక్షం దొరకదు. హ్మ్. ఫస్ట్ సిగ్నేచర్ ఇక్కడ పడలేదు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇంటి దేవుడినే వాడు వదిలొచ్చేసాడు. కాశీ వరకు వచ్చేసారు అంటుంటారు. హ్మ్. అయినా వెనక్కి పంపించండి అంటారు. ఇప్పుడు మరి కొందరికి కులదేవుడు ఎవరో తెలీదు. మరి అలాంటి వాళ్ళ అది. పరిస్థితి ఏంటి? కులదేవత ఎవరో తెలీదనే పరిస్థితికొచ్చారంటే హ్మ్. అంటే ఆ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఖచ్చితంగా కులదేవత ఉంటారా? కులదేవత ఉంటుంది. ఓకే. ఇది నాకు జాతకాలు చూసుకుని చాలామంది మేము వెంకటేశ్వర స్వామి మా కులదైవం అంటారు. హ్మ్. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. హ్మ్. ఆయన కులదైవం కాదు. ఆయన చెట్టు కింద పెట్టి పూజించరు. ఆయన కూడా అద్భుతమైనటువంటి క్షేత్రం ఉంది. హ్మ్. శేషాచల పర్వతంలో ఉన్నాడాయన. హ్మ్. ఆదివరాహ స్వామి ఆయనకి షెల్టర్ ఇచ్చాడు. హ్మ్. కాబట్టి కులదైవం అంటే నేను చెప్పినట్టు చెట్ల కింద పెడతారు. పెద్దవాళ్ళు ఆ ఆస్తిని, ఆ వారసత్వాన్ని తరువాత తరాలకు అన్నీ ఇవ్వడం ఆపేశారు. హ్మ్. ఎప్పుడు కులదేవతను విస్మరిస్తూ వచ్చారో కుటుంబాలు చిన్నవైపునాయి, జీవితాలు చిన్నవైపునాయి, హ్మ్. ఐకమత్యాలు చిన్నవైపునాయి, జీవితం మొత్తం సంతోషాలు చిన్న భిన్నమైపోయినాయి. హ్మ్. కులదేవత మరి ఎవరో తెలియదు, మరి ఎలా మరి ఎలా ఆరాధించుకోవాలి? తెలుసుకోవాలి మరి కులదేవతని? నన్ను కూడా చాలా మంది అడుగుతారు మా కులదేవత పేరు చెప్పండి గురువుగారని. హ్మ్. వాళ్ళ కులదేవత నేనెలా చెప్పగలను? కులదైవానుగ్రహం లేదని చెప్పగలను కానీ హ్మ్. ఫలానా కులదేవతని చెప్పలేను. అందుకు నేను ఇస్తున్న పరిష్కారం ఏంటంటే కరుంగాలి అనేటువంటి ఒక వుడ్ ఉంది. హ్మ్. ఇలా ఉంటుంది అది. ఇది సెంగాలి మాల. హ్మ్. కరుంగాలి అనేది ఇంకా నల్లగా ఉంటుంది. కరుంగాలి అంటే
కరుపు అంటే నలుపు తమిళ్లో, ఉమ్, కాళీ అంటే కాళికాదేవి, నల్లగా ఉండే కాళికాదేవి, కాళికాదేవి నల్లగానే ఉంటుంది. అవును. కాళీ శక్తి ఆ యొక్క చెట్లో ఉంటుంది. ఉమ్, ఆ చెక్కతో చేసినటువంటి విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంది మా దగ్గర, ఉమ్, ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం. దుర్గా గణపతి మంత్రాన్ని 1,20,000 సార్లు చెప్పి ఆ మంత్రశక్తిని ఈ విగ్రహాన్ని రిజిస్టర్ చేసి తర్వాత ఇస్తున్నాం. ఉమ్, ఇప్పుడు తల్లి కొడుకుల శక్తి ఉంది కదా, విఘ్నేశ్వరుడు, కాళికాదేవి అవును. ఆ విగ్రహంలో ఉంది. ఉమ్, ఇప్పుడు ఈ కరుంగాలి అనేటువంటి వుడ్కి కులదైవ శక్తిని ఆకర్షించేటువంటి ప్రత్యేకత ఉంది. ఉమ్, కరుంగాలి అనేటువంటి చెక్కను కానీ అందులో చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేవతా మూర్తిని కానీ పెట్టి పూజించి సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కులదైవ శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. వాళ్ళ కులదైవ తెలియని వాళ్ళంతా కూడా చక్కగా ఈ దుర్గా గణపతి మంత్రంతో నిక్షిప్తం చేయబడినటువంటి ఈ కరుంగాలి విఘ్నేశ్వరుని పెట్టుకోవచ్చు. ఉమ్, నేను చక్కగా ఈ రూపంలో కులదేవత శక్తిని ఉమ్, అందిస్తున్నాను నన్ను ఆశ్రయించిన వాళ్ళకు. ఓకే. కాబట్టి విఘ్నేశ్వరుడు మొదటి దేవత, అవును. దశమహావిద్యల్లో కూడా కాళికాదేవి మొదటి దేవత. ఉమ్, మరి కులదేవత కావాలి కదా, మరి కాళీమాతను కులదేవతగా తీసుకోవచ్చు, విఘ్నేశ్వరుడితో ఆ విఘ్నం తొలగించుకోవచ్చు. ఉమ్, ఇది ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం, అది నా ద్వారా. ఓకే. చాలా మంచి పరిష్కారం చెప్పారు. ఎందుకంటే చాలా మందికి కులదేవత ఎవరో తెలీదు, ఏం కులదేవత చెయ్యాలో కూడా అనుగ్రహం తెలీదు. కులదేవత అనుగ్రహం లేకపోతే ఉమ్, చాలా మంది ఇప్పుడు అనుకుంటున్నారు ఇది మంచి అనాలా చెడు అనాలా నాకు అర్థం కలదు, అబ్బాయి పుడితేనే మాకు సంతోషము, అమ్మాయి పుడితే సంతోషం కదా అంటున్నారు. ఎవరు పుట్టాలనేది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, అంతే కదా. ఎవరు రుణం ఉంటుంది, ఎవరు వచ్చి మీతో కలిసి భోంచేయాలా, ఎవరు కూర్చొని మీతో గొడవపడాలా, ఎవరు మీతో అలాగా అలిగిపోవాలా, ఎవరు మీతో గొడవపడాలి, ఇవన్నీ ఉంటాయి అనుబంధాలు. ఉమ్, ఇవన్నీ అదృష్టాలు, సంతోషాలు. వాళ్ళే పుడతారు. మరి అమ్మాయి వద్దు అబ్బాయే కావాలా, కొడుకు వంశాన్ని నిలబెడతారు, ఇలాంటివన్నీ ఉంటాయి. అవును. ఇది కరెక్ట్ కాదు. కానీ కొడుకు పుట్టాలా, కూతురు పుట్టాలా, వీళ్ళు లేకపోతే వాళ్ళు మగవాళ్ళు, లేకపోతే ఆడవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు లేరు. ఉమ్, కానీ ఇక్కడ మనం ఎన్ని చెప్పినా కానీ కొడుకు కావాలనుకుంటూ ఉంటారు. అవును. చాలా మరి మంది. కులదేవత అనుగ్రహం లేకపోతే వంశం నిలబడదు. ఉమ్, ఆమె కులదేవత, ఆ అవును. కులానికి వంశక్షయం అయిపోతుంది. క్షయం అంటే పూర్తి అయిపోతుంది, అంతా అమ్మాయిలే పుడతారు. అంతే. కాబట్టి ఈ వంశం వృద్ధి చెందాలన్నా కూడా ఈ కరుంగల్ అనేటువంటి విగ్రహాన్ని మీరు ఆరాధించుకోవడంతో పాటు ఇప్పటి నుంచన్నా అనుకూల పవనాలు వేస్తాయి ఆ వంశంలో. ఉమ్, అంటే ఇక్కడ ఇంకొక విధంగా కూడా తీసుకోకూడదు, ఈయన ఈ విగ్రహాన్ని ఏదో సేల్ చేసుకోవాలనే లెక్కలో చెప్తున్నాడు కూడా ఆలోచించకూడదు. మీరు ఆరాధించుకోగలిగితేనే తీసుకోవచ్చు. ఉమ్, ఇక్కడ ఇంకోటి వ్యాపార దృక్పథంతో ఆలోచించేస్తారు. అవునా కదా నేను చెప్పేది? అవునవును. కాబట్టి కులదేవతా శక్తి కరుంగలికి ఆకరించే శక్తి ఉంది. ఉమ్, ఆ శక్తి, ఆ మూర్తిని మేము ఇక్కడ తయారు చేసి ఇస్తున్నాం. ఉమ్, నమ్మిన వాళ్ళు తీసుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు. వంశము అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ముందుకు వెళ్తారు. అది తీసుకోవాలనుకుంటే ఆరాధన విషయాలు తెలుసుకొని దాన్ని ఆచరించేటుకుంటేనే తీసుకోవాలి. ఉమ్, లేదంటే ఎవరికి వారే ఏమన్నా తెలియదు. అంతే. ఇంకా అంతే. గురుగారు, మనం చూసుకున్నట్లయితే పిల్లలు లేని వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉంటారు. ఎందుకని? సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం చదివితే అర్థమవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి మరి తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించేదానికి ఉద్భవించినటువంటి ఒక దేవత ఆయన. అవును. మరి శివపార్వతులకు సంతానం లేదు, విఘ్నేశ్వరుడు ఆమె తయారు చేసింది. ఉమ్, మరి సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆయన కూడా శివుడి కొడుకే కానీ పార్వతీదేవికి ఆయన పుట్టలేదు. ఉమ్, కానీ శివపార్వతుల కొడుకుగా ఆయన ఆమోదించబడ్డాడు. అంటే వాళ్ళకి సంతానం లేని లోటుని తీర్చాడు ఆయన ఉమ్, సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి భార్య పిల్లలతో ఉన్న ఏకైక దేవుడు శివుడు మాత్రమే. ఉమ్, వాళ్ళు 2 పిల్లల్ని కూర్చోబెట్టుకుని చక్కగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుందంటే దేవతల్లో ఒక్క శివపార్వతులు మాత్రమే. అవును. అందుకే ఎన్నో సమస్యలకు పరిష్కారం శివాలయం. ఉమ్, కుటుంబ అనైక్యతలు ఉంటే ఐక్యత కావాలన్నా శివాలయం వెళ్ళొచ్చు. అక్కడ వాళ్ళకు వాహనాలు, చక్కగా వాళ్ళ ఫ్యామిలీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఉమ్, మరి సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఆ షణ్ముఖుడని, 6 ముఖాలు కలిగిన వాడని ఇలా చెప్తారు. అంటే శివపార్వతులకు సంతానం లేని లోటును తీర్చగలిగినటువంటి శివపార్వతుల కోరికనే తీర్చాడు ఆయన. ఆయన పేరు స్వామినాథుడు అని కూడా అంటారు. ఉమ్, అంటే ఒకసారి ఒక రాక్షస సంహారం ఒకటి జరిగితే ఆ రాక్షసుడు ఉన్న వరము, ఎవరో ఆ రాక్షసుని వధిస్తారో వాళ్ళు పూర్తిగా మతిస్థిమితం లేని పరిస్థితికి వెళ్తారో అని ఉమ్, వరం అతనికి. ఓకే. ఇంకా అతని ఆ రాక్షసుని చంపిన ఎవరు ముందుకు రారు, ఉమ్, మహావిష్ణువు సహా ఎవరు రారు. ఉమ్, మరి శివుడే ముందుకు వచ్చి శివుడే వధిస్తాడు. ఉమ్, అప్పుడు శివుడికే ఆ పరిస్థితి కలుగుతుంది. ఉమ్, అప్పుడు శివుడికే తారకోపదేశం చేశాడు సుబ్రహ్మణ్య స్వామి. ఉమ్, అంటే శివుడికే మళ్ళీ జ్ఞానోదయాన్ని మళ్ళీ తిరిగి ప్రసాదించేంత శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఉంది. ఉమ్, అందుకే స్వామి నాథుడైనడు, స్వామికే నాదుడు. నాథుడైనడు. అందుకే స్వామి మలై అని తమిళనాడులో ఒక క్షేత్రం ఉంది. ఉమ్, ఆ క్షేత్రంలోనే శివుడికి ఆయన తిరిగి
ఆయన సేదాశక్తిని ఆయనకి మళ్ళీ అందివ్వగలిగాడు. అంటే తండ్రిని మించిన కొడుకు అయినాడు కాబట్టి ఉమ్, అక్కడ స్వామి మలై, మలమేల మలై స్వామి మలై అంటారు. ఉమ్, కాబట్టి సుబ్రహ్మణ్య శక్తి చాలా అపారమైనది. ఉమ్, ఆయన శత్రు రోగ రుణాలను సంతానాన్ని అనుగ్రహించే దేవతగా ఉమ్, అనాదిగా కీర్తించబడ్డాడు. ఉమ్, మరి ఇదే విధంగా సుబ్రహ్మణ్య స్వామికి 6 ఆలయాలు ఉన్నాయి ఉమ్, తమిళనాడులో. ఉమ్. భార్యాభర్తలు ఇప్పుడు పెళ్లి కావాలనుకోండి, తిరుత్తు అనే ఒక క్షేత్రం ఉంది. అవునవును. ఆ తిరుత్తనికి తిరుత్తని. వెళ్ళి ఒక 24 అవర్స్ ఆ క్షేత్రంలో ఉండిపోతే చాలు. అంటే ఆ ఊర్లో ఉంటే కూడా చాలు, రూమ్ తీసుకుని నిద్రించి స్వామివారిని దర్శించుకుని వచ్చేస్తే చాలు, వెంటనే పెండ్లి అవుతుంది. ఉమ్, ఒకవేళ పెండ్లైన వాళ్ళు గొడవలు ఉంటాయి, వాళ్ళు అన్యోన్యత లేకపోతే అదే క్షేత్రంలో అదేవిధంగా 24 అవర్స్ ఉండేసి వస్తే వాళ్ళకు కాంప్రమైజ్కి వచ్చేస్తారు. ఉమ్, అన్నదమ్ములు గొడవలు ఉంటాయి, ఉమ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పళని ఉమ్, పళని సుబ్రహ్మణ్య క్షేత్రం వెళ్ళొస్తే అన్నదమ్ముల గొడవలు తీరుతాయి. ఉమ్, అదేవిధంగా తలకు సంబంధించినటువంటి సమస్యలు, ఉమ్, తలకు సంబంధించిన సమస్యలు ఉంటే తిరుపర గుండ్రం అని ఒక క్షేత్రం ఉంది. తిరుపరంకుండ్ర. తిరుపర గుండ్రం ఉమ్, అది ఒక గుండు పైనే ఉంటుంది ఆలయం మొత్తం, చాలా పెద్ద ఆలయం. అంటే గుండు పైన తల మీద, మన తల కూడా గుండే కదా. ఆ తిరుపర గుండ్రం పైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మానసికమైన సమస్యలు, తలకు సంబంధించిన సమస్యలు, ఇప్పుడు మనకు 9 రంధ్రాలు ఉంటే 7 రంధ్రాలు తలలోనే ఉన్నాయి. అవును. క్యాపిటల్ సిటీ ఢిల్లీ లాగా మనకు మెదడు కూడా ఇక్కడే ఉంది. ఉమ్, ఇక్కడ సమస్యలు ఎక్కువ వస్తాయి. ఉమ్, కాబట్టి అక్కడ వెళ్ళి ఆరాధించడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. ఉమ్, ఏ సమస్య ఉన్నా జీవితంలో తీర్చగలిగే ఒకే ఒక క్షేత్రం తిరుచెందూరు. తిరుచెందూరు వచ్చేకాడికి సముద్ర తీరంలో ఉంది. ఉమ్, సముద్రం అంటే మహాశక్తివంతమైంది. సముద్రం ఉన్న శక్తి ఇంకా దేనికి లేదు. ఆ క్షేత్రం సముద్రం తీరంలో ఉంది. ధైర్య వీర్య విజయస్థానం అంటారు తిరుచెందూరుని. అక్కడికి వెళితే 4 నుంచి 5 గ్రహాలు యాక్టివేట్ అయిపోతాయి. రాహుకేతువులు, గురువు, అదేవిధంగా అంగారకుడు, ఉమ్, ఇన్ని గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. రాహుకేతువులు తడబాటు ఉంటుంది కదా, ఉమ్, సర్పదోషం అని, తిరుచెందూరు క్షేత్రానికి వెళితే తీరిపోతుంది. అంటే సుబ్రహ్మణ్య స్వామి ఒక సంతానానికే కాదు, సమస్త శుభాలకు అధిదేవత. ఉమ్, ఆయన మొక్కితే, పూజిస్తే, ఆరాధిస్తే కాని పని అంటూ లేదు, తీరని కోరిక అంటూ లేదు. ఉమ్. కాబట్టి ఆయన ఒక అమృత కలశం అని చెప్పొచ్చు సుబ్రహ్మణ్య స్వామిని. కానీ సంతానానికి అధికంగా ఆయన తీసుకుంటారు, ఓకే. కానీ ఆయన మాత్రం అన్ని విషయాలకు పనిచేస్తాడు. ఉమ్, ఓకే.